నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత పెద్ద ఆయన పీజేఆర్ గారు అప్పుడు ఈ మాదాపూర్ అంతా కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంకి వస్తుండే. వాళ్ళిద్దరూ కలిసి ఐ స్టిల్ రిమెంబర్ హ్యావ్ లేడ్ ది ఫౌండేషన్ ఫర్ ది ఐటీ టవర్. ఇప్పుడు మనము హైటెక్ సిటీ ఆడున్న ఐటీ టవర్ అవుతుందో వాళ్ళిద్దరూ దానికి ఫౌండేషన్ వేసిండ్రు అధ్యక్ష. కాలక్రమేణా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ టవర్ కట్టిండ్రు అధ్యక్ష. కట్టినప్పుడు నేను కూడా అధ్యక్ష ఆ రోడ్డు మీద పోతుంటే చిన్న రోడ్డు ఉంటుండే, ఏందా వీళ్ళంతా ఏదో రియల్ ఎస్టేట్ దందాల కోసం సార్ జరిగి ఉండొచ్చు కూడా, ఐ మీన్ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగి ఉండొచ్చు, కట్టే ముందే భూములు కొంటే కొనొచ్చు, అదంతా జరిగి ఉండొచ్చు. ఈ టవర్ కట్టిండేంది, దీనివల్ల ఏమవుతుంది, కేవలం దందాల కోసమే చేస్తున్నారు కదా అనే ఒక భావన ఉండే. బట్ స్లోలీ మేబీ బికాస్ ఆఫ్ ద పర్సువేషన్ కావచ్చు, అప్పుడు ఆయన ఎవరో బిల్ క్లింటన్ అంత వచ్చిండ్రు కూడా కూర్చున్నారు. సడన్లీ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ హెస్ ఎమర్జ్డ్ యాజ్ అన్ ఐటీ హబ్ బికాస్ ఆఫ్ ద పర్సువేషన్ బై ద గవర్నమెంట్. నా అపీల్ ఏంటి అంటే, మనం ఇన్స్టెడ్ ఆఫ్ మనం కట్టినరు వదిలిపెట్టినరు అనేటువంటిది కాకుండా, ఐ హ్యావ్ వెరీ గ్రేట్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది హానరబుల్ మినిస్టర్ గారు. వారి పని కనుక సరిగ్గా చేయనిచ్చి వారినే పెట్టుబడిదారుల ముందు కనుక ఉంటే మాత్రం తప్పనిసరిగా పెట్టుబడి తీసుకొస్తారని నేను అనుకుంటున్నా. నా సబ్మిషన్ ఏంటంటే, ప్లీజ్ కమ్ అవుట్ విత్ ఎ ఇన్సెంటివ్ పాలసీ. ఇండస్ట్రియలిస్టులు కూడా అక్కడికి రావడానికి, నేను ఇప్పుడు హైదరాబాద్లో కంపెనీ పెట్టుకునే బదులుగా నేను నల్గొండలోనో లేకపోతే కరీంనగర్లోనో నిజామాబాద్లోనో ఆదిలాబాద్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరే టవర్ కడుతున్నారు ఇప్పుడు ఆదిలాబాద్లో అని చెప్పినారు, విచ్ మీన్స్ దట్ యు ఆర్ సీయింగ్ ఎ పొటెన్షియల్. మై హంబుల్ అపీల్ టు యూ ఇస్, in order to facilitate the employment in the rural Telangana districts, you come up with an incentive policy to the industrialists. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎట్లయితే టవర్ కట్టినప్పుడు ఏ రకంగా ఇన్హిబిషన్స్ ఉంటాయో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి. అవి కాలక్రమేణా మనం కూడా సిలికాన్ వ్యాలీగా అవుతాము. మై అపీల్ టు ద గవర్నమెంట్ ఈస్ హ్యావ్ ఎ విజన్, హ్యావ్ ఎ డ్రీమ్ దట్ తెలంగాణ విల్ బికమ్ ఏ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. ఒక డ్రీమ్ చేయండి, పాలసీలు పట్టుకురండి, ఇన్సెంటివ్స్ పట్టుకురండి, చర్చ చేద్దాము. అవసరమైతే మీరు రేవేంద్ర రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎడ్యుకేషనలిస్టులు ఉన్నారు, పెద్ద వాళ్ళందరూ కొంచెం విదేశాలకు పంపండి, స్టడీ చేయండి సిలికాన్ వ్యాలీని. లెట్స్ డూ సమ్ కన్స్ట్రక్టివ్ వర్క్ అని నేను కోరుతా ఉన్నాను. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు క్రిటిసైజ్ యూ సార్, మై ఇంటెన్షన్ ఈజ్ ఓన్లీ టు, బికాజ్ నేను ఇండస్ట్రీలో పనిచేసిన, నేను ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు నాకు కొంత అవగాహన ఉంది, ఆ విద్యార్థులు పడ్డటువంటి కష్టం నాకు తెలుసు. కాబట్టి వీ హ్యావ్ ఎ పొటెన్షియల్ టు ఎమర్జ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. కాబట్టి అది మీరు చేయడానికి మీ స్కోప్ మీ చేతిలో ఉంది. ఆ విత్తనాలు కేటీఆర్ గారు పెట్టినారు, ఇవాళ మీ చేతిలో అధికారం ఉంది, మీరు దాన్ని ముందు తీసుకెళ్ళమని నేను కోరుతా ఉన్నాను. మహేష్ కుమార్ గౌడ్ గారు. ఐటీ మీద రేవంత్ రెడ్డి